రఘురామ కృష్ణంరాజుకి సీట్ అకామిడేట్ చేయడం ఇప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది సార్. ఇప్పుడు ఉండిలో రఘురామకి టికెట్ ఇస్తే మిగిలిన ఇద్దరు రాజులు రామరాజు, శివరామరాజు ఆయనకు సపోర్ట్ చేస్తారంటారా? అంటే అక్కడున్న సిచ్యువేషన్‌ని బట్టి చూస్తే టీడీపీ ఆ ఉండి సీటును కోల్పోవాల్సిందేనా? అంటే ఎన్నికల్లో కోల్పోతారా లేదా అని ఇప్పుడే మన జ్యోతిష్యాలు చెప్పలేము. బట్ డెఫినెట్గా రఘురామకృష్ణరాజుకు ఉండి సీట్ ఇచ్చినా కూడా ఆయన ఇంటిపోరు తప్పదు. ఆడ మళ్ళీ త్రిపురాల్ కాంటెస్ట్ శివరామరాజు, రామరాజు, రఘురామరాజు. సో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడున్న అభ్యర్థి ఇప్పటికే ఆయన అసంతృప్తితో నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తా అంటున్నాడు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తే డిక్లేర్ చేసిన అభ్యర్థి కూడా పక్క జరగాలి. సో అది తీవ్రమైన ఇంటి పోరుగా మారే అవకాశం అవుతుంది. అయితే మన ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే 2 సినారియోలో అవకాశం ఉంది. ఒకటి పార్టీల బలాలపైన ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఓటేసేటప్పుడు ప్రధానంగా చూసేది పార్టీని, ఆ తర్వాత చూసేది అభ్యర్థిని. అందువల్ల రఘురామకృష్ణరాజు అభ్యర్థి అయినా, రామరాజు అయినా, శివరామరాజు అయినా తెలుగుదేశం పార్టీకి, జనసేనకు వచ్చే ఓటింగులో పెద్ద తేడా రాదు. పార్టీగా వచ్చే ఓటు, ఇక అభ్యర్థిని చూసి వచ్చే ఓటు కూడా ఉంటుంది. అందువల్ల అభ్యర్థిని చూసి వచ్చే ఓటు కొంత అసంతృప్తులైనటువంటి నాయకులు ఉన్నప్పుడు అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎంత ఉంటుంది అన్న దానిపైన రఘురామకృష్ణరాజు విజయం ఆధారపడుతుంది. ఎందుకంటే అది మొదలే గోదావరి జిల్లాలు టీడీపీ జనసేన కలిసినప్పుడు సాధారణంగా బలమైన శక్తిగా ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ అనుకోండి, జనసేన కంట్రిబ్యూట్ చేసేది ఏమీ లేదు అక్కడ, కానీ ఇక్కడ జనసేన కంట్రిబ్యూట్ చేస్తే కూడా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అందువల్ల జగన్ వ్యతిరేక పోరాటానికి ఒక సింబల్గా రఘురామకృష్ణరాజు ఉన్నాడు. సో జగన్ను వ్యతిరేకించేవారు అనివార్యంగా రఘురామకృష్ణరాజు వైపు ర్యాలీ అవుతారు. స్థానికంగా పలుకుబడి కలిగిన నాయకులు రిబెల్స్గా పోటీ చేస్తే కొంత ఓటు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళు రిబెల్స్గా పోటీ చేయకుండా సహకరించలేదనుకోండి, అసంతృప్తితో క్యాంపెయిన్లు లేరనుకోండి, అది కొంత తక్కువ నష్టం జరుగుతుంది. అందువల్ల మనకు సినారియో అన్ఫోల్డ్ కావాలి. బట్ ఏదైనా రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ ఇస్తే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని కనుక తెలుగుదేశమే చల్లార్చుకోకపోతే ఆ మేరకు అది రఘురామకృష్ణరాజుకు నష్టం మాత్రం కలిగిస్తుంది.